నాగరాజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడిని. మరి ఈరోజు 41వ వార్డులో భీమేశ్వర స్వామి ఆటో స్టాండ్లో మరి వార్డు అధ్యక్షులు ఆంటోనీ గారు, అలాగనే మరి వంశీ గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, సెక్రటరీ గిరి గారు, వీరందరి సమక్షంలో ఈరోజు ఇక్కడ ఆటో కార్మికులందరూ కూడా యూనిఫారాల పంపిణీ కార్యక్రమం చేయడానికి మరి మేము నిర్ణయించుకొని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సోదరులు మరి నాకు అత్యంత ఆప్తులైనటువంటి సుంకు వెంకటేశ్వరరావు గారు కూడా రావడం చాలా ఆనందదాయకం. మరి ఈ కార్యక్రమంలో మరి జన సైనికులు కానీ వీర మహిళలు అందరూ పాల్గొన్నారు. వారందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలా, ఇవాళ ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, మన దశ మారాలన్నా ఈ రాష్ట్రానికి మరి ఈరోజు ఏంటంటే మనకి సరైనటువంటి ఇక్కడ స్థితిగతులు లేని పరిస్థితులు ఏర్పడ్డది. ఇవాళ ఎన్ని మనం బాగుపడాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనుకుంటే మరి అటు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా అధికారంలో రావాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి, నిజాయితీ కలిగిన వ్యక్తి, ఏదైనా చేయాలని తపన కలిగిన వ్యక్తి. ఎందుకంటే ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల బాగు కోసం ఆయన అధికారం కాదు కేవలం ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సులు, రాష్ట్ర ప్రజల తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఆయనకి మరి కుడి భుజంలా ఉండి ఈరోజు ఈ రాష్ట్రానికి మరి ముందు చూపుతో మరి మంచి సలహాలు సూచనలు ఇస్తూ మరి పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నటువంటి మరి నాదెండ్ల మనోహర్ గారు కానీ మరి వారి సిబ్బంది కానీ అందరూ కూడాను మరి ఈరోజు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం, మరీ ముఖ్యంగా మరి పేద ఎవరైతే ఆటో కార్మికులు ఉన్నారో వాళ్ళ దుస్థితి చూసి చాలా చెలించిపోయే మనస్తత్వం అయింది. ఆయన ఏంటంటే ఎప్పుడు కూడా ఆటో కార్మికులకు ఏదైనా చేయాలని ఒక తపన కలిగిన వ్యక్తి. కాబట్టి నేను దక్షిణ నియోజకవర్గం యావత్తు ఇప్పుడు సుమారుగా 2800 మందికి యూనిఫారాల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. గత 2-3 నెలలు బట్టి ఈరోజు ఈ వార్డులో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి ఆటో కార్మికుల సమస్యలు మీ అందరికీ తెలుసు. 10,000 రూపాయలు కుడి చేతి ఇచ్చి మరి వాళ్ళకి ఇంచుమించు మరి 40-50 వేల రూపాయలు చనాలా కట్టించి వాళ్ళని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి. ఇవాళ డీజిల్ కొనుక్కోలేని పరిస్థితి, కుటుంబాలు పోషించుకోలేని పరిస్థితి. అటువంటి ఆటో కార్మికుల పట్ల ఆయనకు ఎంతో అభిమానం, సానుభూతి ఉంది. రేపు రానున్న రోజుల్లో జనసేన పార్టీ అధికారులకు రాగానే తప్పనిసరిగా మీకంటూ ఒక మంచి సంక్షేమాన్ని ఏర్పాటు చేసి మరి ఎవరైతే ఆటో కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కార్మికులు కాకుండా ఒక మంచి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదిగే విధంగా చేస్తారు తప్పనిసరిగా. మరి ఈసారి ఒక్కసారి ఆలోచన చేసి మనం ఎంతోమందికి అవకాశం ఇచ్చాం. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వండి. ఈ రాష్ట్రం తాలూకా దశ మారుతుంది. మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే తప్పనిసరిగా మరి రాష్ట్రం అధికారం మారవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు దక్షిణ నియోజకవర్గం 41వ వార్డు కందుల నాగరాజు గారి ఆధ్వర్యంలో విఘ్నేశ్వర ఆటో స్టాండ్ కార్మిక సోదరులందరికీ కూడా ఈరోజు యూనిఫామ్ పంపిణీ చేయడం జరుగుతుంది. జరుగుతున్న విషయాలన్నీ మీ అందరికీ తెలుసు. కళ్యాణ్ గారికి బాగా తెలుసు ఆటో కార్మికుల శ్రేయస్సు ఎలా చూడాలి, ఏం చేయాలి, బలుగు బలహీన వర్గాలందరికీ కూడా మంచి చేయాలని కోరుకుంటున్నాం. పాలన మారాలి, పవన్ రావాలి. జై జనసేన. అందరికీ నమస్కారం. నా పేరు ఆంటోనీ శేఖర్, 41వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షుల్ని. గత 30 సంవత్సరాలుగా కందుల నాగరాజు గారి సేవా కార్యక్రమాలు ఆయన ఏ పార్టీలో ఉన్నా ఈ సేవాక్రమం చేసేవారు. ఇప్పటికీ చాలామందికి పెళ్ళిళ్ళకి తాలిబొట్లు, పుష్పవతి అయిన వాళ్ళకి పట్టీలు, ఇలా ఆటో సోదరులకి తన యూనిఫామ్లు సొంత నిధులతో ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తి మా పార్టీలో దక్షిణ నాయకులు రావడం మాకు చాలా గర్వకారణం. ఇలాంటి సేవాకార్యం ఇంకెన్నో చేస్తారని దక్షిణ నాయకులకి మా దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ బలోపేతం చేస్తారనేసి ఇక్కడ వచ్చిన ఆటో స్టాండ్ సోదరులందరికీ, బీమేస్ ఆటో స్టాండ్ సోదరులందరికీ నాకు కృతజ్ఞతలు. లక్ష్మి నాగరాజు గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయన జనసేన తరపు నుంచి. ఆయన చాలా మంచి వ్యక్తి. అతనికి గెలిపించాలంటే అన్ని విధాలుగా అందరికీ మంచిది జరుగుతుంది.